ర్యాంకింగ్స్ ఇండియా వరల్డ్ కప్ టోర్నమెంట్స్. సో ముందుగా 2007 అండ్ ఇదైతే డైరెక్ట్గా గ్రేటెస్ట్లో పెట్టేయచ్చు. బికాస్ సీనియర్ ప్లేయర్స్ లేకుండా యంగ్ టీంతో మన టీమిండియా ఇలాంటి అద్భుతం చేస్తుందని ఎవరు అనుకోలేదు. అండ్ నెక్స్ట్ 2009 మన టీమిండియా గ్రూప్ స్టేజ్లో ఐర్లాండ్ బంగ్లాదేశ్తో గెలిచినా కానీ సూపర్ 8లో మూడు మ్యాచ్లు ఓడిపోయింది. సో ఇది వర్స్ట్. అండ్ 2010 వన్స్ అగైన్ గ్రూప్ స్టేజ్లో అన్నీ గెలిచేశారు కానీ సూపర్ 8లో మూడు మ్యాచ్లు సెలవు. 2009 అండ్ 2010 వరల్డ్ కప్ జిరాక్స్ లాగా ఉంటాయి. అండ్ ఇది కూడా వర్స్టే. అండ్ 2012లో మన టీమిండియా క్వాలిఫై అవ్వలేదు కానీ సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, పాకిస్తాన్ లాంటి టీమ్స్ ఓడించి జస్ట్లో సెమీఫైనల్స్ని మిస్ అయింది. ఆస్ట్రేలియా, పాకిస్తాన్, ఇండియా ఈ మూడు టీమ్స్ కూడా సేమ్ సిచ్యువేషన్. బట్ ఆస్ట్రేలియాకి, పాకిస్తాన్కి నెట్ రన్ రేట్ బాగుండడంతో వాళ్ళు క్వాలిఫై అయ్యారు. దీంతో ఇది యావరేజ్. అండ్ 2014 ఐకానిక్ బికాస్ మన టీమిండియా ఫైనల్స్ దాకా వెళ్ళింది. అండ్ 2016 సో ఈ టోర్నమెంట్ అంతా విరాట్ కోహ్లీ ఒకటే ఒంటి చేతితో టీవీని మోసాడు. సో ఇది కూడా ఐకానిక్. అండ్ నెక్స్ట్ 2021 వామో దీనికన్నా దరిద్రం కూడా ఉండదు. ఆ స్క్వాడ్ సెలక్షన్ దగ్గర డౌట్ కొట్టేసింది. సో ఇదైతే వర్స్ట్. ఇంకా 2022 నిజంగా ఐకానిక్కే. ఆ జెర్సీ, మన ప్లేయర్స్, విరాట్ కోహ్లీ స్కై బ్యాటింగ్, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఇలా ప్రతిదీ టాప్ టు ద నాచ్ ఉండేది. సో ఇది కూడా ఐకానిక్కే. అండ్ ఫైనల్లీ 2024 గ్రేటెస్ట్ బికాస్ చాలా ఏళ్ళ తర్వాత ఐసీసీ ట్రోఫీ గెలిచాం, అది కూడా చాలా డామినేటింగ్ వేలో.